హలో పీపుల్, ఈ రైడ్ వచ్చేసి లేజీ రివర్. పేరుకి తగ్గట్టే ఉంటుందండి రైడ్ కూడా. చూడండి, ఆ బాత్ టబ్లో అలా కూర్చోబెట్టి అలా స్విమ్మింగ్ పూల్లోకి పంపించేస్తారు. చూస్తున్నారు కదా, మా బాబు అయితే అలా కూర్చొని ఇంకా వెళ్ళిపోతూనే ఉంటాడు. వాడికి అంత బాగా నచ్చింది రైడ్. హియర్ కమ్స్ అవర్ అఖిల్, బాయ్ చెప్పుకుంటూ వెళ్తూనే ఉన్నాడు. ఇంకా మేమైతే చాలా బాగా రైడ్ ఎంజాయ్ చేసాము. హే ఆగాగు, నేను కూడా చెప్తాను. మొత్తం నువ్వే చెప్పేస్తా ఎలా? నేను కూడా ఎంజాయ్ చేశాను కదా రైడ్. చూశారు కదా, మా బుడ్డోడైతే ఫుల్ ఎంజాయ్ చేశాడు. యాక్చువల్లీ చెప్పాలంటే బయట నుంచి మేము చూసి ఏముంటుంది ఈ రైడ్ అనుకున్నాము, కానీ నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, యు ఆర్ గోనా లవ్ ఇట్ అండ్ ఎంజాయ్ ద రైడ్. ఇంకోటి వచ్చేసి ఈ రైడ్ అంత డెప్త్గా కూడా లేదు. చూస్తున్నారు కదా, ఈజీగా మనం నిల్చొని కూడా వాక్ చేసేయచ్చు, అంత ఈజీగా ఉంది. మేబీ దానికేనేమో అంతగానం నచ్చింది. అండ్ వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి ఆ వాటర్ ఫాల్స్ చూస్తున్నారు కదా, అక్కడ వాటర్ పడుతున్నప్పుడు అక్కడ దగ్గర నుంచి వెళ్ళాము. అండ్ ఇట్ వాస్ సూపర్. మాకు అయితే చాలా బాగా అనిపించింది. అండ్ ఇది పిల్లలు పెద్దలే కాకుండా ప్రతి ఒక్కరు, అంటే 60 ఇయర్స్ ఉన్న అతను కూడా ఎంజాయ్ చేశాడు. దట్ వాస్ మోర్ మెస్మరైజింగ్. బికాజ్ కొన్ని రైడ్స్ అయితే ఏజ్ లిమిట్స్ ఉంటాయి, కానీ ఈ రైడ్కి మాత్రం ఎక్కడా ఏజ్ లిమిట్ లేదు. ఎట్ ద సేమ్ టైం అన్లిమిటెడ్ ఫన్. అప్పుడప్పుడైతే మధ్యలో మా చిన్నోడు డాడీ నన్ను ఇటు తన్ను, డాడీ అటు తన్ను అని చెప్తూ ఉన్నాడు. సో మేము చేతులతో అటు ఇటు అంటూ, ఎట్ ద సేమ్ టైం కాళ్ళతో అటు ఇటు అంటూ వీ హ్యాడ్ ఫన్. మేము అయితే చాలా ఎంజాయ్ చేసాము ఈ రైడ్. చూసారు కదా, మా వాడైతే కావాలని 2-3 సార్లు ఇలా దూకేశాడు బయటికి. దూకేసి డాడీ నో వరీస్ డాడీ, నేను మళ్ళీ ఎక్కేస్తాను, ఇది చాలా ఈజీగా ఉంది, నువ్వేం భయపడక్కర్లేదు అని వాడే మా మీద జోక్స్ వేస్తూ ఫన్నీగా చెప్పాడు. ఆ రేంజ్లో ఉందన్నమాట ఈ రైడ్ చెప్పాలంటే. సో నేను చెప్పేది ఒకటే, వండర్లా వెళ్ళినప్పుడు ఈ రైడ్ని ఎట్టి పరిస్థితిలో మిస్ అవ్వద్దు. బికాజ్ యు ఆర్ గోనా ఎంజాయ్ ఇట్ అండ్ లవ్ ఇట్. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటాను. ఇఫ్ ఎస్, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.